నేను తయారు చేసిన జామర్ నా వీడియోనే కుడిపేసిందిరా. లైక్ ఏంటంటే ఈ జామర్ ఏంటంటే వైర్లెస్ సిగ్నల్స్ ని లేదా బ్లూటూత్ కానీ ఆడియో సిగ్నల్స్ ని జామ్ చేస్తుంది. నా మైక్ ఉంటుంది కదా, నేను వీడియోలో యూజ్ చేసిన మైక్ సిగ్నల్ లైక్ జామ్ చేసింది. నేను వీడియో రికార్డ్ చేసిన తర్వాత ఎడిట్ చేద్దాం చూస్తుంటే అందులో ఆడియో రాలే. జామర్ ఆన్ చేశాను, మటాష్ ఆడియో పోయింది. నాకు తెలుసు మీరు ఈ వీడియో తమ్నేల్ చూసి వచ్చారని చెప్పి. రీసెంట్గా నాకు ఈ కమెంట్స్ ఎక్కువ అవుతున్నాయి అనమాట, బ్రో జామర్ తయారీ అని చెప్పి. యూట్యూబ్లోకి వెళ్ళి హౌ టు మేక్ సిగ్నల్ జామర్ అని కొట్టామనుకోండి, ఇన్ని వీడియోలు వస్తాయి అనమాట. బట్ అందులో ఏ వీడియో వర్క్ అవ్వదు. ఎందుకంటే మీరున్న స్టేజ్, నేను ఒక 5 years బ్యాక్ దాన్ని పర్సనల్గా కూర్చొని సాల్వ్ చేసి తయారు చేస్తే వర్క్ అవి కాదనమాట. మొబైల్ సిగ్నల్స్ని జామ్ చేద్దామన్న ఐడియా ఉంది చూడండి, అది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే జామర్స్ అన్నవి ఆర్డినరీ ప్రాజెక్ట్స్, ఆర్డినరీ సబ్జెక్ట్ అయితే కాదు, కంప్లీట్లీ అదర్ సైడ్ అనమాట. వాటి మీద వర్క్ చేయడం చాలా కష్టం అండ్ ఇల్లీగల్ కూడాని. గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోలో నేను తయారు చేసిన జామర్ అన్నది కంప్లీట్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. దీన్ని కనుక రాంగ్గా వాడి దొరికారంటే ఈ ఎన్ఆర్ఎఫ్ బాక్స్ అన్న స్కూల్కి కానీ కాలేజ్కి కానీ తీసుకెళ్ళి ఎటువంటి ఇల్లీగల్ వర్క్స్ అయితే చేయకండి. ముందే చెప్తున్నాను, ఈ జామర్తో మీరు మొబైల్ సిగ్నల్స్ని జామ్ చేద్దాం అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోని కడేసి ఇంటికి వెళ్ళిపోండి. ఎందుకంటే మనం ఈ జామర్ అన్నది మొబైల్ సిగ్నల్స్ని జామ్ చేయడానికి సరిపోదు. బ్లూటూత్, వైఫై, ఎన్ఆర్ఎఫ్ మేకింగ్ ప్రాసెస్కి అయితే తీసుకెళ్తాను. గైస్, ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన స్కెమాటిక్ అయితే ఇదే. ఈ స్కెమాటిక్ని మనం జామర్కి అయితే యూజ్ చేయబోతున్నాం. నేను ఎటువంటి బ్రెడ్ బోర్డ్ పీసీబీ కనెక్షన్స్ అయితే ఇవ్వాలనుకుంటలేదు. దీన్ని ప్రొఫెషనల్గా ఒక పీసీబీని అయితే డిజైన్ చేశాను. మీరు వీడియోలో చూడొచ్చు, ఒక పీసీబీ ఈ విధంగా డిజైన్ చేసి దీన్ని నేను నెక్స్ట్ పీసీబీ నుంచి ఆర్డర్ చేస్తున్నాను. సో గైస్, కింద డిస్క్రిప్షన్లో నెక్స్ట్ పీసీబీకి సంబంధించిన వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది. వెబ్సైట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. జస్ట్ మీ పీసీబీకి సంబంధించిన గర్భర్ ఫైల్ అయితే అప్లోడ్ చేయండి. లైక్ కొన్ని పారామీటర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, లైక్ బోర్డు, కలర్, క్వాంటిటీ, కొన్ని పీసీబీ సెట్టింగ్స్ అయితే చేసిన తర్వాత కాస్ట్ ఎస్టిమేషన్ అయితే చూపెడుతుంది. ఇది చాలా అఫోర్డబుల్ ప్రైసెస్ అయితే ఉన్నాయి. బై ది వే, నెక్స్ట్ పీసీబీ వాళ్ళు లీడింగ్ పీసీబీ మ్యానుఫ్యాక్చర్స్ అనమాట. వీళ్ళ దగ్గర చాలా కైండ్ ఆఫ్ పీసీబీ సర్వీసెస్ అయితే ఉన్నాయి. లైక్ పీసీబీ ప్రోటోటైపింగ్, పీసీబీ అసెంబ్లింగ్, ఫ్లెక్స్ పీసీబీ, రిజెక్ట్ ఫ్లెక్స్ పీసీబీ, ఈవెన్ అల్యూమినియం పీసీబీ సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీ ఫస్ట్ పీసీబీ ఆర్డర్ లెస్ దాన్ $20 ఉంటే కంప్లీట్లీ ఫ్రీ. కింద డిస్క్రిప్షన్ లో నెక్స్ట్ పీసీబీకి సంబంధించిన వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది. ఆల్సో మీకు జామర్ కి సంబంధించిన పీసీబీ గర్భర్ ఫైల్ కూడా ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు కావాలంటే నెక్స్ట్ పీసీబీ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. గైస్, మనం ఆర్డర్ చేసిన పీసీబీస్ మనకి రిసీవ్ అయినాయి. తొందరగా అన్బాక్సింగ్ అయితే చేద్దాం. మనం డిజైన్ చేసిన పీసీబీస్ అయితే ఇవే. వీటి క్వాలిటీ అయితే క్రేజీగా ఉంది, ఫ్యాబ్రికేషన్ గటానే. నేను 2 కలర్స్లో ఆర్డర్ చేశాను. ఏ కలర్తో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ చేద్దామా అని ఆలోచిస్తున్నాను. నాకు 2 కలర్లు నచ్చింది, బట్ నేను గ్రీన్తో ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ పీసీబీని అసెంబుల్ చేయడానికి కావాల్సిన ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అని మీకు చూపెట్టాను. ఇప్పుడు తొందరగా అసెంబుల్ చేద్దాం. ఈ ఎంటైర్ డివైస్కి పవర్ ఇవ్వడానికి నేను లిథియం బ్యాటరీ యూజ్ చేస్తున్నాను. ఈ బ్యాటరీ కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు, బట్ సింపుల్ బ్యాటరీ. మన స్మార్ట్ ఫోన్స్లో గట్రా బ్యాటరీ ఉంటుంది కదా, సేమ్ బ్యాటరీ అనమాట. జస్ట్ పాజిటివ్ నెగిటివ్ వచ్చి మన డివైస్కి అయితే కనెక్ట్ చేసేస్తున్నాను. ఈ జామర్కి సంబంధించిన మెయిన్ అసెంబ్లింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ పార్ట్ ఇందులో ఉన్న ఈ ఈఎస్పి మాడ్యూల్కి అయితే ప్రోగ్రామింగ్ చేయాలి. ఈ మాడ్యూల్కి ప్రోగ్రామ్ చేయాల్సిన లైబ్రరీస్ అయితే ఇవే అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, లైబ్రరీస్లో మొత్తం 3 ఫైల్స్ అయితే ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ మెయిన్ ఆర్డినోకి సంబంధించిన కోడ్ ఫైల్ అయితే ఉంది. ఇవి మనం ఆర్డినో ఐడి సాఫ్ట్వేర్లోకి అయితే ఇన్సర్ట్ చేయాలి. ముందు దాన్ని ఎలాగో చూపెడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ లైబ్రరీస్ అన్న ఫోల్డర్లోంచి జస్ట్ ఈ 3 లైబ్రరీస్ని కాపీ చేసుకోండి. Ctrl+C. డాక్యుమెంట్స్లోకి వచ్చి ఆర్డినోలోకి రండి. ఇక్కడ మనకి లైబ్రరీని ఒక ఫోల్డర్ కనబడుతుంది. జస్ట్ ఆ లైబ్రరీస్లోకి వెళ్ళి మనం ఇందాక కాపీ చేసుకుని పేస్ట్ చేయాలి. నేను ఆల్రెడీ పేస్ట్ చేశాను, మీరు ఇక్కడ చూడొచ్చు.
నాకు ఇక్కడ ఆల్రెడీ 3 ఫైల్స్ అయితే అవే అనమాట. సెకండ్ ఫైల్ వచ్చి NRF బాక్స్ V2 అని ఉంది కదా, ఇది వర్షన్ 2 కోడ్ అనమాట. జస్ట్ ఈ ఫైల్ Ctrl+C కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత డాక్యుమెంట్స్లోకి వచ్చి మళ్ళీ ఆర్డినో ఫైల్లోకి అయితే వెళ్ళండి. ఈ ఫైల్ని ఇక్కడ పేస్ట్ చేసేయాలి. నేను ఆల్రెడీ పేస్ట్ చేశాను. ఇక్కడ చూడొచ్చు NRF బాక్స్ V2 అని ఒక ఫోల్డర్ అవుతుంది. ఈ విధంగా పేస్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు మెయిన్ మన ఆర్డినో ఐడి సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోదాం. ఫైల్స్లోకి వెళ్ళి స్కెచ్ బుక్లోకి వెళ్తే మనకి మనం ఇందాక పేస్ట్ చేసిన NRF బాక్స్ V2 వర్షన్ అయితే ఇక్కడ కనపడుతుంది చూడొచ్చు. మనం ఇందాక పేస్ట్ చేస్తాం కదా లైబ్రరీస్లో, అది ఇక్కడికి వచ్చేది డైరెక్ట్. జస్ట్ దీని మీద ప్రెస్ చేసాం అనుకోండి, జస్ట్ మనకు కొత్త ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. ఇదే మొత్తం కోడింగ్కి సంబంధించిన పార్ట్. ఈ లైబ్రరీస్ అన్ని చాలా ఇంటిగ్రేట్ చేసి పెట్టేశారు ఈ లైబ్రరీ అన్నది. మీకు ఇది గెటప్లో దొరుకుద్ది. లేదు ఈ ఫైల్స్ కావాలనుకుంటే గూగుల్ డ్రైవ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. లైబ్రరీస్ సపరేట్గా పెడతాను అండ్ మెయిన్ NRF బాక్స్ V2 సపరేట్గా పెడతాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని సేమ్ ప్రాసెస్ మీరు రిపీట్ చేయొచ్చు. ఈ కోడ్ని మనం ESP బోర్డ్కి అయితే అప్లోడ్ చేద్దాం. సింపుల్గా టూల్స్లోకి వెళ్ళండి. బోర్డ్ టైప్ వచ్చి ఇక్కడ చూడొచ్చు Node 32S అని ఉన్న బోర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఈ రిమైనింగ్ సెట్టింగ్స్ కూడా దీన్ని బట్టి మీరు కూడా సెట్ చేసుకోండి. ఇప్పుడు మన ESP32 బోర్డ్ని అయితే కంప్యూటర్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. పోర్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. నాకు COM9 చూపెడుతుంది. COM9 సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ అప్లోడ్ కొట్టేయండి. అప్లోడింగ్ అన్నది చాలా టైం తీసుకుంటుంది, ఎందుకంటే ఇది చాలా పెద్ద కోడ్ అనమాట. ఇక్కడ కనెక్టింగ్ అని పడింది చూడండి. కనెక్టింగ్ అని పడి జస్ట్ నెంబరింగ్ అయిపోవాలన్నమాట. పర్సంటేజ్ రూపంలో ఇది కోడ్ అప్లోడ్ అవుతూ ఉండాలి. బట్ చూడొచ్చు ఇక్కడ ఎర్రర్ అయితే వచ్చింది. మీకు కూడా ఎలా ఎర్రర్స్ కొట్టింది అనుకోండి, దీనికి సింపుల్ సొల్యూషన్ అయితే చెప్తాను. ఇక్కడ ఒక బటన్ ఉంది చూడండి, ఇది బూట్ బటన్ అని. జస్ట్ అప్లోడ్ చేసే ముందు ఈ బూట్ బటన్ ప్రెస్ చేసి పెట్టుకోవాలి. రిపీట్ చేస్తున్నాను చూడండి, సింపుల్. జస్ట్ మళ్ళీ అప్లోడ్ బటన్ అయితే ప్రెస్ చేస్తున్నాను. మన కిందకి మళ్ళీ కంపైలింగ్ స్టెప్ అయితే పడుద్ది. ఎప్పుడు ప్రెస్ చేయాలో చెప్తాను వినండి. కంపైలింగ్ అయిపోయింది. కనెక్టింగ్ అని వచ్చిన తర్వాత బూట్ బటన్ ప్రెస్ చేయండి. జస్ట్ రిలీజ్ చేయండి. చూడొచ్చు మనకి ఇప్పుడు అయితే అప్లోడ్ అవుతుంది. జస్ట్ కనెక్టింగ్ అని వచ్చినప్పుడు జస్ట్ మనం బూట్ బటన్ ప్రెస్ చేసి అక్కడ నెంబరింగ్ వచ్చిన తర్వాత మనం రిమూవ్ చేస్తే సరిపోద్ది అనమాట. కోడ్ ఆ విధంగా అప్లోడ్ అయిపోతుంది. చూడొచ్చు మనకి ఇక్కడ 70-80% అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ కోడ్ అప్లోడ్ అయిపోయింది. ఈ విధంగా ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయొచ్చు. మనకి ఇందులో బ్లూ కలర్ ఎల్ఈడీలో గ్లో అయింది. ఇది రిమూవ్ చేసుకుని జస్ట్ మళ్ళీ మన పీసీబీలో ఇన్సర్ట్ చేసుకోవడమే బోర్డు అన్నది. ఈ విధంగా వర్క్ అయిపోద్ది అనమాట NRF బాక్స్ అన్నది. మనకు డిస్ప్లేలో కూడా వచ్చింది చూడొచ్చు. ప్రోగ్రామింగ్ ప్రాసెస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫైనల్ డివైస్ అయితే ఇదనమాట. దీన్ని మనం 2 టైప్స్లో పిలుచుకోవచ్చు. లైక్ దీన్ని NRF బాక్స్ అనొచ్చు, లేదంటే జామర్ అని పిలుచుకోవచ్చు ట్రెడిషనల్గానే. ఈ జామర్ వర్క్ అయ్యే ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే చాలా సింపుల్ అనమాట. ఈ ESP32 NRF మాడ్యూల్స్ అన్నవి కొన్ని అదర్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ని అయితే జనరేట్ చేసి వేరే వాటిని డిస్టర్బ్ చేస్తాయి అనమాట. లైక్ ఫ్రీక్వెన్సీని డిస్టర్బ్ చేసి వాటిని జామ్ చేస్తుంది టెంపరీగాని. బేసిక్గా వర్క్ అవుద్ది. ఒక ట్రెడిషనల్ జామర్ ఎలా ఉంటుందో ఒరిజినల్ జామర్స్ అలా వర్క్ అవ్వవు అనమాట. కంప్లీట్లీ డిఫరెంట్గా వర్క్ అవుద్ది. అసెంబ్లింగ్ చేసి కోడ్ అప్లోడ్ చేసిన తర్వాత ఇది పనిచేస్తుందో లేదో తెలుసుకోవాలంటే జస్ట్ పవర్ బటన్ ఆన్ చేయండి. మనకి NRF బాక్స్ నోటిఫికేషన్ అయితే పడింది, లైక్ ఇండికేషన్. ఈ 3 బ్యాండ్స్ అన్నవి యాడ్ 2లో ఉండాలి. జస్ట్ ఇక్కడ మీరు BLE జామర్ అని ఉంది చూడండి, జస్ట్ అందులోకి వెళ్ళారనుకోండి, రేడియో 1, రేడియో 2, రేడియో 3 యాడ్ 2 చూపెడుతుంది. ఏదైనా డియాక్టివేట్ చూపెట్టిందంటే మీకు జామర్ సర్క్యూట్ డయాగ్రామ్ లేదా ఫాల్ట్ ఉన్నట్టు ఇష్యూ అనమాట. ఈ మాడ్యూల్స్ కంప్లైంట్ ఉంటాయి, లేదంటే సర్క్యూట్ డయాగ్రామ్లో ఇష్యూ ఉంటుంది. ఈ 3 యాడ్ 2లో ఉన్నప్పుడు మాత్రమే ఈ జామర్ వర్క్ అవుద్ది, గుర్తుపెట్టుకోండి. ఈ జామర్ ఎటువంటి సిగ్నల్స్ని జామ్ చేయగలదంటే ప్రైమరీగా బ్లూటూత్ అన్నది చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ సెకండరీ 2.4 GHz వైఫై బ్యాండ్స్ని కూడా జామ్ చేస్తుంది. థర్డ్ ఏదైనా RF సిగ్నల్స్ని కూడా జామ్ చేస్తుంది. ఫస్ట్ మనం బ్లూటూత్ని ఎలా జామ్ చేస్తుందో చూపెడతాను. బేసికలీ ఇప్పుడు ఈ బ్లూటూత్ స్పీకర్ అన్నది ఈ మొబైల్కి కనెక్ట్ అయింది. ఇప్పుడు మనం బ్లూటూత్ని ఎలా జామ్ చేయాలో చూపెడతాను. జస్ట్ ఇందులోకి మనకు వచ్చి ఇక్కడ ప్రోటో కిల్లర్ అని చూడండి. ఈ ప్రోటో కిల్లర్ ఆప్షన్లోకి వెళ్తే లోపల మనకి వైఫై, లైక్ RF సిగ్నల్స్, ఇది ఒక రేడియో సిగ్నల్స్, ఇది బ్లూటూత్ సిగ్నల్స్ అనమాట. దీంతో మనం బ్లూటూత్ సిగ్నల్ జామ్ చేయొచ్చు. ఇక్కడ పైన డీయాక్టివేట్ అని కనబడుతుందా మీకు? డిస్ప్లేలో చూడొచ్చు, పైన డీయాక్టివేట్ అని కనబడుతుంది. ఈ అప్పర్ బటన్ ప్రెస్ చేసాం అనుకోండి, అది యాక్టివేట్ అవుద్ది. యాక్టివేట్ అయింది. ఇప్పుడు జామర్ ఆన్లో ఉన్నట్టు. డీయాక్టివేట్ చేస్తే డీయాక్టివేట్ అయినట్టు. మనం సాంగ్ ప్లే చేస్తుండగా యాక్టివేట్ చేద్దాం. సాంగ్ ఎలా పాజ్ అవుద్దో చూడండి. సాంగ్ అయితే ప్లే అవుతుంది కదా, నేను యాక్టివేట్ చేస్తున్నాను. యాక్టివేట్ చేశాను, యాక్టివేట్లో ఉంది. అండ్ సాంగ్ కూడా ఆగిపోయింది. లైక్ పాట ప్లే అవుతుంది, బట్ బ్లూటూత్ అయితే రిసీవ్ అయ్యి ప్లే అవ్వదు అనమాట. స్పీకర్ నుంచి అవుట్పుట్ అయితే రాదు. ఈ విధంగా డిస్కనెక్ట్ అవుద్ది లాస్ట్లో. మనం ఒకసారి మళ్ళీ డీయాక్టివేట్ చేద్దాం. డీయాక్టివేట్ చేశాను, మళ్ళీ పేర్ అవుతుంది అనమాట. పేర్ అయింది. మళ్ళీ ప్లే చేద్దాం. ప్లే అవుతుంది కదా. ఇప్పుడు మళ్ళీ యాక్టివేట్ చేస్తాను చూడండి. యాక్టివేట్ చేశాను, మనకి మళ్ళీ పాజ్ అయిపోయింది. యాక్టివేట్ చేసిన తర్వాత మళ్ళీ డీయాక్టివేట్ చేస్తే వెంటనే ప్లే అయిపోద్ది అనమాట.
ఇప్పుడు ఈ బ్లూటూత్ రేంజ్ గురించి మాట్లాడుకుంటే అరౌండ్ 5 to 10 మీటర్స్ రేడియస్లో ఈ బ్లూటూత్ ఎటువంటి డివైస్ అయినా ఇది జామ్ చేస్తుంది. లైక్ ఇలాగా మోర్ ఓవర్ ఎలాంటి బ్లూటూత్ స్పీకర్సే కాదు, ఏదైనా TWS ఇయర్ ఫోన్స్ కానీ ఎటువంటి బ్లూటూత్ డివైస్ అయినా లైక్ జామ్ చేస్తుంది. సేమ్ యాజ్ ఇప్పుడు వైఫై జామర్ అయితే వర్క్ ఎలా అవుతుంది చూద్దాం. ఇది వైఫై ఫీచర్ అనమాట. దీన్ని యాక్టివేట్ చేయాలన్నా ఈ అప్పర్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ డియాక్టివేట్ అని ఉంది. అప్పర్ బటన్ ప్రెస్ చేస్తే యాక్టివేట్ అవుతుంది చూడండి. యాక్టివేషన్లోకి వచ్చింది. మళ్ళీ డియాక్టివేట్ చేద్దాం. వైఫై ఎలా జామ్ అవుద్ది అంటే ప్రజెంట్ నా మొబైల్ అన్నది లైక్ వైఫై అయితే కనెక్ట్ అయింది. ఇక్కడ నా మొబైల్ వైఫైకి అయితే కనెక్ట్ అయింది నా 4G బ్యాండ్కి. 5G బ్యాండ్ అయితే వర్క్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ 4G బ్యాండ్ మాత్రమే వర్క్ అవుద్ది. 4G బ్యాండ్ కనెక్ట్ అయినప్పుడు మనకైతే ఇంటర్నెట్ అయితే వస్తుంది చూడొచ్చు, స్క్రోల్ అవుతుంది ఈజీగాని. నేను ఇప్పుడు జామర్ని అయితే ఆన్ చేస్తున్నాను ప్యారలల్గా. ఇప్పుడు డియాక్టివేట్లో ఉంది, నేనైతే యాక్టివేట్ చేస్తున్నాను జామర్ని అయితే యాక్టివేట్ చేశాను. స్క్రోలింగ్ చేద్దాం చూడొచ్చు, మనకి ఇంటర్నెట్ అయితే రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జామర్ని డియాక్టివేట్ చేశానంటే వెంటనే మనకు బూట్ అవుతుంది అనమాట. ఈ విధంగానే చాలా అంటే చాలా ప్రాపర్గా వర్క్ అవుతుంది. మళ్ళీ యాక్టివేట్ చేస్తున్నాను. ఎటువంటి ఫేక్ వీడియో అయితే కాదు, కంప్లీట్లీ రియల్ వీడియో అనమాట. మళ్ళీ నేను డియాక్టివేట్ చేస్తున్నాను, బూట్ అవుతుంది చూడండి. వెంటనే ఇంటర్నెట్ అయితే వస్తుంది అనమాట. మీకు ఎందాకటికి ఇప్పటికి డిఫరెన్స్ తెలుస్తుంది అనుకుంటున్నాను. నేను ఒకసారి మళ్ళీ యాక్టివేట్ చేస్తున్నాను. యాక్టివేట్ నో ఇంటర్నెట్. మళ్ళీ డియాక్టివేట్ చేస్తున్నాను, మళ్ళీ వచ్చింది చూడొచ్చు. చాలా అంటే చాలా ప్రాపర్గా వర్క్ అవుతుంది. మేజర్ బ్లూటూత్ అండ్ వైఫై కూడా చూపెట్టాను అనుకుంటున్నాను. సేమ్ యాజ్ మనం రేడియో ఫ్రీక్వెన్సీ ఏదైనా RC ఉంటుంది కదా, అలా RCని కూడా జామ్ చేయొచ్చు. లైక్ ఇది బ్లూటూతే అండ్ ఇది USB డివైస్ అనమాట. వైర్లెస్ మౌసెస్ కట్ట ఉంటాయి కదా, వాటిని కూడా జామ్ చేయొచ్చు. చాలా బాగా వర్క్ అవుతుంది అన్నట్లు టెస్ట్ చేశాను నేను. మనకి ఇందులో బ్లూటూత్ అండ్ వైఫై స్కానర్ కూడా వస్తుంది. లైక్ ఇక్కడ చూడొచ్చు బ్లూటూత్ స్కానర్ అని ఉంది. దీన్ని నొక్కమనుకోండి మన నియర్ బై బ్లూటూత్ డివైసెస్ అయితే ఇక్కడ లిస్ట్ అవుట్ చేస్తుంది. ఇవన్నీ మన నియర్ బై ఉన్న బ్లూటూత్ డివైసెస్. మనం కావాలంటే వాటి అడ్రస్ కట్ట తెలుసుకోవచ్చు. సేమ్ యాజ్ వైఫైన్స్ కూడా స్కాన్ చేయొచ్చు. నేనైతే వైఫైని అయితే స్కాన్ చేస్తున్నాను. నా వైఫై బ్యాండ్ అయితే చూపెడుతుంది అండ్ నా ఇంటి పక్క చుట్టుపక్కల ఉన్న బ్యాండ్స్ కూడా చూపెడుతుంది. ఇవి వైఫై బ్యాండ్స్ అనమాట. మీరు కావాలంటే వాటిలోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు, దాని IP కట్టని. ఈ జామర్లో ఇంకొక అమేజింగ్ ఫీచర్ ఏంటంటే ఒకవేళ మీ ఫ్రెండ్ ఎవరైనా iOS డివైస్ యూస్ చేస్తున్నారనుకోండి, బ్లూటూత్ స్పూఫ్ అయితే తయారు చేసి దీంతో మీ ఇక్కడ చూపెడుతుంది BLE స్పూఫర్ అని చూపెడుతుంది చూడండి ఆప్షన్ అయితేని. జస్ట్ అందులోకి వెళ్ళి మనం ఇక్కడ ఎయిర్పాడ్స్ డివైస్ అయితే సెలెక్ట్ చేశాను. కాకపోతే మనం ఎయిర్పాడ్స్ ప్రో పెట్టుకోవచ్చు. నేను ఎయిర్పాడ్స్ ప్రో పెట్టేశాను. నా ఐఫోన్ అయితే ఇప్పుడు పక్కన ఆన్ చేసి ఉంది కదా, చూపెడతాను చూడండి. నా ఐఫోన్ పక్కన ఆన్ చేసి ఉంది. నేను ఎప్పుడైతే ఈ జామర్ ఆన్ చేసి ఆఫ్ చేస్తానో నాకు ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఒక ఫేక్ నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఎయిర్పాడ్స్ది. ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డివైజెస్ అయితే ఉంటాయి ఇందులో మనకి లిస్ట్ అయ్యి. లైక్ ఇక్కడ ఎయిర్పాడ్స్ మ్యాక్స్ అని ఉంది, దీన్ని ఒకసారి ట్రై చేద్దాం. మళ్ళీ యాక్టివేట్ చేశాను, డీయాక్టివేట్ చేస్తున్నాను. ఎయిర్పాడ్స్ మ్యాక్స్ మనకి ఇలా ఫేక్ నోటిఫికేషన్స్ వస్తాయి అనమాట. ఒకవేళ మన ఫ్రెండ్ పక్కన ఉన్నాడు అనుకోండి, ఇలాంటి ఫేక్ నోటిఫికేషన్ పంపి వాళ్ళని ఇరిటేట్ చేయొచ్చు. ఇందులో ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. దీన్ని తయారు చేసి మీరే ఎక్స్ప్లోర్ చేయండి. నాకైతే పర్సనలీ చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీరు దీన్ని బిల్డ్ చేయాలనుకుంటే ఈ PCB గర్బర్ ఫైల్ కానీ కాంపోనెంట్స్ లిస్టు ప్రోగ్రామ్ ఏది కావాలన్నా వాటి అన్నిటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు అక్కడి నుంచి చెక్అవుట్ చేయొచ్చు. మీరు ఆర్డర్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మీకు నెక్స్ట్ PCB సంబంధించిన వెబ్సైట్ అయితే ఉంటుంది. జస్ట్ ఈ గర్బర్ ఫైల్ మీరు డౌన్లోడ్ చేసుకుని ఆ PCB ఫైల్ అందులో అప్లోడ్ చేసి మీరు PCBs కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు ఈ ప్రాజెక్ట్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అందరికీ బాయ్ బాయ్. డేట్ ఈ రోజు సంథింగ్ గుర్తులేదు, నైట్ అంత 2 అంత అవుతుంది. పాములు పెట్టాడు, పాము కాడుగా పోయినట్టు నేను తయారు చేసిన జామర్ నా వీడియోనే కుడిపేసిందిరా. ఏంటంటే జామర్ ఏంటంటే వైర్లెస్ సిగ్నల్స్ ని లేదా బ్లూటూత్ కానీ ఆడియో సిగ్నల్స్ ని జామ్ చేస్తుంది. అది నేను పట్టించుకోకుండా నా మైక్ ఉంటుంది కదా, నేను వీడియోలో యూజ్ చేసిన మైక్ సిగ్నల్ లైక్ జామ్ చేసింది. నేను వీడియో రికార్డ్ చేసిన తర్వాత ఎడిట్ చేద్దాం చూస్తుంటే అందులో ఆడియో రాలే. ఇక్కడ వస్తుంది ఆడియో, ఇంకా జామర్ ఆన్ చేయలేదు కాబట్టి. బ్యాక్ సైడ్ ఒక సాంగ్ ప్లే జామర్ ఆన్ చేశాను, మటాష్ ఆడియో పోయింది. ఆన్ చేస్తే సాంగ్ నా వాయిస్ ఎంత